ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ మొత్తం ఇంపార్టెంట్ లెసన్ మొత్తం ఇదే ఉంది. గాలి, జిల్లేడు, ఆర్కిడ్, బంగారు గంటలు, పత్తి వీటి గురించి వర్ణించాడండి. అలానే డెండాలియన్, గడ్డి చామంతి పటం రూపంలో ఇచ్చాడు. ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయండి. ఓకే, డెండాలియన్, గడ్డి చామంతి పటంలో ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే వాటి గురించి. నీరు, కొబ్బరి, తామర. కొబ్బరి ఏమో నీటిపైన, తామర ఏమో నీటి లోపల. జంతువులు, ఈ జంతువుల్లో ఏ ఎగ్జాంపుల్ ఇవ్వలే అండి. కండగల ఫలాలు, విత్తనాలకు నిర్మాణాలు ఇచ్చాడు. కుక్క లేదా ముళ్ళు లేదా వెంట్రుక లాంటి నిర్మాణాలు. ఎగ్జాంపుల్స్ ఇవ్వలే అండి. పక్షుల్లో ఎగ్జాంపుల్ ఇచ్చింది ఒక్కటే అండి, వేప. వేప పండ్లో వేప మొక్క ఇచ్చాడండి. అది జీర్ణమండలం ద్వారా ప్రయాణించి దాని కండగల భాగం కరిగించబడి విత్తన కవచం ఎత్తబడుతుందని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే పక్షుల ముక్కులకు జిగురుగా ఉండే విత్తనాలు అంటుకుంటాయి. మానవులు, ఈ మానవులకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. ఐరోపా వర్తకుల ద్వారా టమాటా, గోవి పువ్వు, జామ, పియర్ వ్యాప్తి చెందాయి. ఐరోపా వర్తకుల ద్వారా. చెరికేమో మన దేశం నుండి ఇతర దేశాలకు అంటే ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. వరి, గోధుమ ఎగుమతుల దిగుమతుల ద్వారా. నెక్స్ట్ ఇతరాలు అంటే పేలడం ద్వారా. బెండ, ఆవా, బఠానీ, చిక్కుడు, కనకాంబరం ఇచ్చారండి. నువ్వులు కూడా బెండ, ఆవా, బఠానీ, చిక్కుడు, కనకాంబరం ఇచ్చారండి. చిక్కుడు ఏమో తాకంగానే పెళ్తుంది, కనకాంబరం ఏమో నీళ్లు జల్లితే పేలుతుందండి. కుంకుడు గింజలకు చాలా గట్టి కవచం ఉంటాయి. ఎందుకు ఉంటుందంటే గట్టి కవచం లోపల పిండం ఉంటుంది కండి. ఆ పిండాన్ని బాహ్య విపత్తుల నుండి రక్షించడానికి మితిమీరిన వేడి, చలి, జంతువుల జీర్ణరసాల నుండి రక్షించడానికి గట్టి కవచం ఉంటుంది. ఈ అనుకూల పరిస్థితులు రాగానే ఏమవుతుందండి, వచ్చేంత వరకు రక్షణ కవచంలో పనిచేసి విత్తనం దెబ్బతినకుండా కాపాడుతుందండి. ప్రస్తుతం చాలామంది మొలకెత్తిన గింజలు ఆహారంగా తీసుకుంటారు. ఎందుకు? ఇందులో విటమిన్లు, ముఖ్యంగా బీసీ విటమిన్లు ఉంటాయండి, ప్రోటీన్లు ఉంటాయి, మళ్ళీ ఎంజైమ్ల శాతం కూడా పెరుగుతుందండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే ఆరోగ్య స్పృహ ఉన్నవారు వీటిని ఆహారంగా తీసుకుంటారు. ఓకే అండి, ఇవి అభ్యాసం అనుకునేయండి. విత్తనాల ప్రయాణం 30 ప్రాక్టీస్ బిట్స్ ఫాస్ట్గా చర్చించుకుందామండి. పుష్పంలో ఫలదీకరణ జరిగిన తర్వాత అండాలు దేనిగా మారుతాయి? విత్తనాలు. అండాశయం ఫలంగా మారుతుంది. జిల్లెడ విత్తనాలు గాలి ద్వారా. కొబ్బరికాయ నీటిపై తెల్లడానికి పీచు పదార్థం, దానిపై ఉండే పీచు. టమాటా మొక్కలు మన దేశానికి ఎవరు పరిచయం చేసిన ఐరోపా వర్తకులు.